హాయ్ అండి, మీ అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న గమనిక ఏంటంటే మనం రీసెంట్గా ఇంకా పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదండి. ఇంకా వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి రాజీ పికిల్స్ అని. ఇంకా మన దగ్గర అయితే ఇంకా ఆవకాయ పచ్చడి, అలానే మటన్ పచ్చడి, ఇంకా చికెన్ పచ్చడి, ఇంకా తర్వాత చింతకాయ పచ్చడి, కావాల్సిన పికిల్స్ మొత్తం అయితే వెజ్ నాన్ వెజ్ పూర్తిగా ఉండేయండి. మన రోజున రాజకుమారి ఇంకా మీకు వీడియో పెట్టాను కదా చికెన్ పచ్చడి చేసిందని చెప్పేసి. చికెన్ పచ్చడి మాత్రం ఇంకా తింటే అద్భుతంగా ఉందండి. తర్వాత వచ్చేసి చికెన్ పచ్చడితో పాటు అలానే ఇంకా ఆవకాయ పచ్చడి కూడా పెట్టాము. ఇంకా 4-5 రోజులకి ఇంకా పచ్చడి కూడా బాగా ఊరి చాలా టేస్ట్గాను, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా కామెంట్స్ ఇంకా మీ స్క్రీన్ మీద మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. నేను ఇంకా మీకు రిప్లై ఇస్తాను. దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూస్తాను వాట్సాప్లో. ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది, చూడండి. దేనికి? పుచ్చకాయ చాక అక్కడ చూడు. సుహాసినికి పుచ్చకాయ కావాలంట. కాయ కావాలా? అబ్బో తింటావా? మీకేందిరా, మీకేం కావాలి? చిప్స్ ప్యాకెట్లా? డబ్బులు అప్పులు లేవునా? ఇప్పటికి చాలా అప్పులేని. డబ్బులు తెచ్చుకోపో అమ్మకాడ. పనికి పోయారా? మీ డాడీ గారు తెచ్చుకో. మరి నువ్వు అడిగి నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? సెలవులు వచ్చినాయా? ఎండాకాలం సెలవులా? ఎన్ని రోజులు ఇచ్చారు? ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారా మీకు? 3 రోజులేనా? ఎండాకాలం 3 రోజులు ఇచ్చేది? మీ చెల్లింది ఏడు మొహంతో ఉంది, కొట్టావా నువ్వు? తినే కావాలంటున్నా. ఇంట్లో అన్నం లేదు? బువ్వా మరి తినొచ్చుకా. ఏం కూర? మోసమా? చికెనా మటనా? మటనా? తినిపోండి మరి కమ్మకంకి. తినే ఎందుకు? హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరే చాలా బాగున్నాం. బొడ్డోడు మటన్ బాగుండే కదా, మట్టం అంట. ఇప్పుడు టైం చేసి ఇంకా 10:10 ఆ మధ్యలో అవుతా ఉంది. ఇంకా సువాసినికి అయితే ఇంకా పుచ్చకాయ అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి వాటర్ మిలన్ అయితే కొయ్యాలి ముక్కలు చేసి. నేను 2 తింది, ఇవాళ ఒకటి మళ్ళీ. ఇంకా రాత్రి ఫ్రిడ్జ్లో వేసాం కదా, చల్లగా ఉంది. ఏం రాత్తా? థమ్సప్ప రాజీ ఉంది పిలు. మా రాజీ థమ్సప్ అడిదా? థమ్సప్ చిన్నదే. ఏడు లేసా? థమ్సప్ అడిదా? అదొకటి పడ్డ లేసు. భోజనం చేసావా? ఏం కరా? పల్లీలు పచ్చడా? నేనైతే టిఫిన్ చేశానండి. ఇంకా దోశ, ఇడ్లీ. ఇంకా రాజకుమారి అయితే ఇంకా పుచ్చకాయ వస్తుంది. ఈరోజు ఏం కూర వండుతాం మరి? ఇంటికి పోయినాక ఇంతవరకు అన్నం కూర ఏం ఉండలేదండి. ఓన్లీ ఇంకా ఈరోజు దోశను అగో ఇడ్లీ చేసుకొని ఇంకా చేసింది తీసుకొచ్చిన నుంచి ఇంకా టిఫిన్ చేసి ఇంకా అలా ఉన్నాము. ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళి రాజకుమారితో ఈరోజు ఎండి చేపల కూర వండించుకోవాలి. రాజీ రాజకుమారి త్వరగా పుచ్చకాయ పోతే ఊరుకున్నా. ఊరుకు అమ్మ మావ మనకి ఎత్త కదమ్మా. అన్నయ్య మీద వేయకూడదు నాన్న. హాయ్ చెప్పు. హాయ్ అండి. నా కోపం వస్తే నేను మామూలుగా ఉండగలండి. నాకు ఫుల్ బీపీ. పండిందా కాయ? కొయ్ అటు పోయి కాకు. చిక్కు తిట్టి పిల్లలు బాగా తింటారు. ప్లేట్ ఇట్టి నాన్న. ఇంకేం కావాలరా? ఏమొద్దా? నీకేం కావాలి నాన్న? చిక్కు తీసి పిల్లలు పెడితే బాగా తింటారు. ఆపనండి చేదిరా ఫ్రెండ్స్. పైపోయిన కొయ్యి. కోపం ఫ్రెండ్స్ నీ మీద.
కేక పెడుతున్నా తిను. పోయి మొత్తం ముక్కలు పోయి కొంచెం తీయ పై పైన ఇంకా ఎందుకులేదు బాగుంటుంది. ఓకేనండి. ఇంకా ఎండాకాలం అయితే వాటర్ మిలన్ ఇంకా చాలా బాగుంటుంది తింటుంటే. అది కాక రాజకుమారి ఇంకా రాత్రి అనక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టింది కదా చల్లగా ఇంకా పుచ్చగా తింటే ఇంకా భలే ఉంటుంది. అమ్మాయి కంటి ఇంకోటి ఇలా ఇది తీసుకున్నా, ఇది బాగుంది. అది పుట్టమ్మ తినేదిలే. సూపర్. దీని మీద కొంచెం కారం సాల్ట్ చల్లుకుంటే ఇంకా బాగుంటుంది కదా. చల్లుకుంటారా చల్లుకోరా? చల్లగా భలే ఉంది. అది నైట్ అంతా ఫ్రిడ్జ్ లో ఉంది. అయ్యో నైట్ అంతా ఫ్రిడ్జ్ లో ఉంటే మా అమ్మ వాళ్ళు నువ్వు పాడైద్దు అని చెప్పావు. చూడు ఎంత గట్టిగా అంత బాగుందో. బాగానే ఉంది. సుహాసిని నచ్చిందా నీకు? పెద్ద ఉంది అంటాం, బాగా నేర్చుకుంది. సాగింది అంటున్నావు నువ్వు అన్నది అన్నకోదమ్మా, తప్పు. ఓకేనండి. తర్వాత వచ్చేసి ఇంకా ఓకేనండి. ఇంకా పుచ్చగా మాత్రం చల్లగా తింటే భలే ఉంది. ఇంకా అవి కనబడుతుంది చూసారా తాటాకులు. ఇంకా పందిరి కోసం చెప్పేసి ఇక బొంగు కనబడుతుందా, కాక బొంగు పైనుంచి ఇంకా అక్కడ దాకా ఇంకా పందిరి వేద్దాం అని చెప్పేసి, ఇది ఎండాకాలం కదా ఇంకా పందిరి వేద్దాం అని చెప్పేసి ఉన్నానమాట. ఇంకా గుంజలు ఒక 6 గుంజలు నరుక్కొని రావాలి. ఇంకా ఆ రోజు మా బామ్మర్ది నేను ఇంకా అడవికి పోయి తాటి చెట్టు ఎక్కి ఇంకా మట్టలు కోసి తాటికెళ్ళి తిని ఇదంతా చెప్పే కాడ చూపిస్తే చాలా బాగుంటుంది. ఆ రోజు ఏం జరిగిందో చూపిస్తాను చూడండి, సరేనా? ఇంకా ఇది ఎందుకురా కర్రా? దాని సపోర్ట్ ఇంకా అదేలే. ఈ ఎండిపోయిన ఇంకా పైన మొత్తం 15 ఉంటాయేమో. జాగ్రత్తగా క్రే. హాయ్ అండి మీ అందరికీ. ఇంకా ఈరోజు వచ్చేసి మనం బొంకేసాం కదా, దానికి మనకు కావాల్సిన పందిరేయాలి. ఇంకా పందిరేయాలని చెప్పేసి మా బామ్మర్ది నేనైతే పరంటాకి వెళ్ళి అయితే వచ్చాము. ఇవన్నీ చేయలే, ఇవి వరేసేయి ఇంకా కాలం రాలేదని చెప్పేసి ఆగిపోయినాయి. పట్టుకుంటా అక్కడ ముందు కర్ర పట్టుకోవాలి. కర్ర పట్టుకొని ముందు ఇది తెంపేస్తే కత్తి పైకి సిరేస్తలేరా, పైకి పోయినాక జాగ్రత్త. ఇంకా ఉన్నాయి మొత్తం ఇంకా కొట్టేద్దామండి. అలానే తాటికాయలు కూడా ఉంటాయి, తాటికాయలు కూడా తీసుకుందాం. చాలా రోజులు అవుతుంది, సంవత్సరం అవుతుంది వెనక తాటికాయలు. కానీ గట్టి పట్టుకున్నావు, కానీ గట్టి పట్టుకున్నారు. వీటిపైన తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, జరిపోతులు అలాంటివి ఉంటాయండి, జాగ్రత్తగా ఎక్కాలి. కందిరీగలు కూడా ఉంటాయి, ఒక్కోసారి చూసుకుని ఎక్కడే. బ్యాగ్ ఎక్కినాక చూపిస్తా. ఇంకా కర్ర పట్టుకొని సపోర్టింగ్ ఉండిద్ది అని చెప్పేసి వాడు తీసుకున్నాడు. ఆయన కర్ర అవసరం లేదు, కర్ర లేకుండా ఎక్కేసిండు. ఆయన ఉండాలి ఆధారోగా. ఓకేనండి. ఇంకా మా బామ్మడిది అయితే పైకి ఎక్కేసిండు, మా పెద్దమ్మాయి కొడుకు మాట పెద్దోడు. ఇంకా ఈ కత్తి ఉంది కదా, చికెన్ కొట్టేది, మటన్ కొట్టేది. మామూలుగా పెద్ద కత్తి తీసుకొని నరుగుతారు, కానీ మా దగ్గర దొరకలేదని చెప్పేసి ఈ కత్తి తీసుకొచ్చాను. ఇది పైకి విసిరేస్తే వాడు ఇంకా ఆ కొమ్మలు మొత్తం నరికేస్తాడు. ఆ మట్టలు మొత్తం ఒక్కొక్క మట్ట వచ్చి 2 అడుగులు 3 అడుగులు ఉండిద్ది. పైన వేయగానే పెద్ద పందిరి పడిద్ది. అలాంటి ఒక 50 మట్టలు మనం కొట్టేస్తే మన పందిరికి సరిపోతాయి. ఆ పందిరి మీద మళ్ళీ జమ్ము వేస్తే ఇంకా చాలా చల్లగా ఉంటుంది. ఆ జమ్ము మీద మళ్ళీ మనం నీళ్ళు కారకుండా ఉండాలని చెప్పేసి ఏమంటారు, పరదాలు వేయాలి. వాన పరదాలు ఉంటాయి, అవి వేయాలి కింద పైన, సరేనా? ముందు మట్టలు కొడతాడు, కత్తిసిరేద్దాం పైకి. ఓకేనండి. ఈ కత్తి ఉంది కదా, ఈ కత్తి పోయే మార్గం ఎలా పోయిందో చూడండి. ఈ కర్ర ఉంది కదా, ఈ కర్ర దానికి మనం ఇట్లా మొదలుకి నరిగితే అది పైగా అంటుకునేది కదా, లాక్కుంటాడు వాడు. ఇది చివరిన ఇలా నరిగాను, ఇలా పట్టుకుంది, దానికి ఇక తాడు కట్టేసి ఇంకా పైకి ఇచ్చేద్దాం. ఓకేనండి. మహేష్ బాబు అయితే ఒక్కొక్కటిగా నరుగుతూ ఉన్నాడు. అదిగో రోడ్డు మీద పడుతున్నాయి. అలాగే మొత్తం కొట్టేద్దాము. ఈ చెట్టు అయితే ఎక్కలేములే, కానీ ఇంకా ఈ చెట్టు అయితే కొట్టేసి అలానే అక్కడ 2 చెట్లు ఉండే, ఆ 2 చెట్లు కొట్టేస్తే ఇంకా మనకు సరిపోతాయి చాలా వరకు అయితే. ఇక అలాగ పడిపోతున్నాయి. ఇంకా అరే తాడి మంచులు కూడా ఉండేగా, నరుకు అవి కూడా.
ఇంకా తాటి ముంజలు కూడా తిందామండి. ఎండాకాలం తాటి ముంజలు చాలా బాగుంటాయి. అదిగోండి అలా పడుతున్నాయి మాట. ఇంకా మొత్తానికి పైన ఉన్నాడు వాడు. ఏ చెట్లైనా ఎక్కుతాడు, చెట్లు ఎక్కుతాడు, ఈత కొడతాడు, అన్ని పనులు చేస్తాడు. ఇంక ప్రస్తుతానికైతే వీళ్ళు ఇంక మొత్తం అలా కొట్టిన తర్వాత మొత్తం చూపిస్తానండి. తాటి ముంజలు కూడా కొట్టిన తర్వాత చూపిస్తాను. మహేష్ కొట్టడం అయిపోయిందా? ఈ 2 మాటలు కూడా కొట్టకూడదు, అందట్లేదా? సరే వద్దులే. పైన 2 పిల్లకలు ఉంచావా? తాడికాయలు కొట్టావా? సరేనండి. ఇంకా మొత్తం పూర్తి కొట్టేసిండు. ఇంకా ఇవ్వండి తాడి మాటలు మొత్తం మిగతా వచ్చేసేమో ఇక్కడ మొత్తం పేర్చి తొక్కానమాట. ఎందుకంటే 4-5 రోజులు ఎండిన తర్వాత మనం తీసుకెళ్ళాలి వీటిని. ఇంకా ఎండ బాగా వచ్చిందని చెప్పేసి ఇంకా దూరంగా అటు ఒక్కొక్కటి పేర్చుకుంటూ తొక్కానమాట. ఇంకా తొక్కితే కొంచెం ఒక ప్లాట్ఫారం లాగా అవుతాయి. ఇంకా అడుగు మనవాడు ఇవి ఉన్నాయి కొరవ, ఇవి కూడా ఇంకా అక్కడ వేయాలి. ముందు దిగుతాడు ఈ అబ్బాయి. కర్ర పట్టుకోరు గట్టిగా. దిగు. జంగ వేసానా? జాగ్రత్త దిగు. తాటికాయలు కొట్టి తినటం సింపులే కానండి, పైకి ఎక్కి దిగటమే చాలా కష్టం. చూడండి ఎంత ఇబ్బంది పడుతుండో. ఈ తాటి చెట్టుకి ఇవన్నీ చూసారా, ఈ రంపాల్లాగా ఉంటాయి, కోసుకుపోతాయి తేడా పడితే మాత్రం. ఒక్కోసారి కాలు కూడా మొత్తం ఇటు కోసుకుపోయి చాలా ఇబ్బంది అయ్యిద్ది. ఇంకా చాలా జాగ్రత్తగా ఎక్కాలి, చాలా జాగ్రత్తగా దిగాలి. దిగేసి ఇంకా ఇవి ఉన్న మట్లు మొత్తం ఇంకా శుభ్రంగా అక్కడ పేర్చాం కదా, అలా పేర్చేస్తాం. ఇంకా తాడికాయలు తర్వాత తిందాం, ఎలాగండి చూపిస్తాను. ఓకేనండి, తాడి మట్టలు మొత్తం బారుగడ్డ పేర్చేసి తొక్కేసాము. ఇంకా మళ్ళీ సంవత్సరానికి వచ్చింది మళ్ళీ ఆకు. పోయిన సంవత్సరం మా తమ్ముడు మ్యారేజ్కి ఈ చెట్టే కొట్టింది, మళ్ళీ సంవత్సరానికి వచ్చింది అన్నమాట. ఇంకా ఉన్నాయి తాటికాయలు, తాటి ముంజలు పైకేసుకొని ఇంకా తీసుకెళ్తాం ఇంటికి. ఇప్పుడు టైం వచ్చేసి 11 మధ్యలో అవుతుంది. ఇంకా చిన్న అలాంటివి ఏం తెచ్చుకోలేదు. ఇంక ఇవే మనకి దాహం తీర్చేది తాటి ముంజలు. ఇంటి పైనగా పిల్లలు తింటారులే, కొండే కదా ఉంది. వెళ్ళారా ఆయిషా? మా బామ్మ దగ్గర మా హోటల్ కానీ వెళ్దాం పదండి. మళ్ళీ 4 రోజులకి వచ్చి 4 రోజుల తర్వాత మా మాయ ఆటో ఉంది కదా ఇంకా తీసుకెళ్దాం ఆటోలో వేసుకొని. సరేనా? ఈరోజు అలానే మనం బొంకు ఫ్రంట్ ఫ్లోరింగ్ లాగాలి కదా, పరెంట్ అంటే ఇదే కొంచెం ముందు పోతే కనపడేది. అక్కడ ఒక 10 కొత్త ఇసుక తెచ్చుకొని ఇంకా ఫ్లోరింగ్ లాగుదాం. ఓకేనా? ఇంటికి వెళ్దాం పదండి. ఈ కర్ర అట్నే ఉంచాం. కనపడిండు. సరే అండి, ఇక్కడే ఇంట్లో పని మొత్తం అయిపోయినాయా? మొత్తం అయిపోయినాయి. సాయంత్రానికి పిండి పట్టుకున్నాను, ప్రిన్సీ స్నానం చేయించాను, 12 అయినాయి. అన్నం పర్వ రేపు మనకి బల్లారాదనగా. ఈరోజు ఉపవాసం కదా. ఓకే. ఏం ప్రిన్సీ చక్కర రెడీ అయ్యావా? చెప్పు ప్రిన్సీ, గారి తింటున్నావా? సరేనండి, ఇంకా బొంకు పరిస్థితి ఇంక ఇలా ఇది. ఒక వారం అయిన తర్వాత నేను వినకుండా పోతే ఇంకా వాల్ పేపర్స్ మొత్తం కొనుక్కొచ్చి కొలత తీసుకొని కొనుక్కొస్తాను. కొనుక్కొచ్చిన తర్వాత చుట్టూ అంటిస్తాను. సరేనా? ఇంకా తీసుకురాగానే రాజకుమారి అయితే ఇంకా నేను ఎండబడి వచ్చని చెప్పేసి ఇంకా నేను నిద్రపోయాను. రాజకుమారి నేను ఇంక లేసరికి మొత్తం కోసుకొని తింది. ఇంకా చివరిగా ఒకటి ఉంది, ఇదిగో ఇది ఒకటి ఉంటే ఇంకా సుహాసిని డాడీ నాకు కూడా ఒక ముందుకాయ కావాలని చెప్పేసి ఇంకా చూసిందన్నమాట. ఇంక నేను గ్రహించి త్వరగా ఇంకా నా కూతురు కోసం ముందుకాయ అయితే కోస్తున్నాను. అదిగోండి, ఇంకా కోసి సుహాసినికి పెడతాను. చూడండి, ఇంకా ఇప్పుడు టైం వచ్చేసేమో ఇంకా 10 అవుతుంది. ఇప్పుడే బొంక నుంచి అంటే షాప్ నుంచి వస్తున్నాను అనమాట. ఇంకా షాప్ కూడా మన దగ్గర కూరగాయలు, అలానే ఇంకా టిఫిను, ఇంకా పునుగులు, గారెలు, బజ్జీలు, అలానే స్పెషల్గా మళ్ళీ ఈరోజు రాజకుమారి వంకాయ బజ్జీ చేయడం, అలానే పానీపూరి, ఇవన్నీ బాగానే సేల్ అయినాయి. ఇంకో పక్క మళ్ళీ సరుకులు, కిరాణా షాపు మొత్తం పెట్టుకుంటే దేవుడి దేవాలయం ఇంకా బాగానే ముందుకి ఇప్పుడిప్పుడే మెట్టు ఎక్కుతున్నాము. 2వ మెట్టు ఎక్కాము. ఇంకా 100 మెట్టు టార్గెట్ పెట్టుకుందాము. అప్పుడప్పుడు వీడియోలు చదువుతాలి మీకు ఎన్నో మెట్టు అని చెప్పేసి. ఇప్పుడు మనం అయితే 2వ మెట్టు ఎక్కాము.
ఇంకా త్వరగా అయితే తాటికాయకి వద్దాం. రాజకుమార్ నేను లేసేసరికి తాటికాయలు మొత్తం తిందండి. ఒక్క కాయ తిందాం అనుకున్నాను కానీ మొత్తం తినేసింది. వీడియో చూపి ఒకసారి. ఓకేనండి, నేను తాటికాయ కోసాను. ఇంకా మీరు చూపించాలని చెప్పేసి ఇంతవరకు నాని తాటికాయ కోసి తింటాడు చూపిస్తారులే అని చెప్పేసి చాలామంది ఉంటారు కదా. ఇంకా నా కూతురు కోసి ఎప్పుడైనా చూపిస్తాను. తొక్కెత్తుందండి వాళ్ళ నాన్న ఎక్కువమని. ఇదిగోండి చిన్న పిల్లకి చిన్న ముంజులు. నేను పెద్ద పెద్ద కాయలు కొట్టుకొని తాగానండి. వాటర్ పోతున్నాయి. సువాసనకి వాటర్ ఉన్నాయా? అదిగో మొత్తం పోయినాయి. ఇలాగ ముందే చేయి పెట్టి తినచ్చండి. ఎట్టుంది, బాగుందా? సరేనండి, ఇంకా సువాసనకి అయితే ఇంక ఇలా తినిపించాను. ఇంకా పెద్ద ఉంటే కొట్టి తినిపిస్తాను. ఇంకా రాజకుమార్కి ప్రార్థన టైం అవుతుంది. ఇంకా ఈరోజు వీడియో అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం పందిరి వేయడం అంటే మనం పాక వేయడం ఇవన్నీ చూపిస్తాను. గుంజలు కూడా నరక రావాలి, అలానే ఫ్లోరింగ్ కూడా లాగాలి. ముందు వీడియోలో ఇంక చూడండి ఎలాగో అప్డేట్ అవుతుందో అని చెప్పేసి షాపు. ఓకేనా? మా కోసం, మా సుహాసిని కోసం సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి. సరేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్. ఓకేనండి, చూడండి అసలుకి ఇంకా మామిడికాయ పచ్చడి మాత్రం సూపర్గా ఉంది. అసలు మ్యాంగో పీకులు ఈ పీకులు ఆ పీకులు అనకుండా అసలుకి మామిడికాయ పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది. చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి, ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ, బాగా ఊరిందండి పచ్చడి అనేది. చాలా టేస్టీగా ఉండిద్ది. అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావైతే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి. అవునవును, ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు. అంత భలే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ. ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పు అన్నం కూడా తినొచ్చు. చాలా బాగుంది. ఓకేనండి, చూస్తుంటే నూరిపోతుంది అనమాట. ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి. ఇంకా మ్యాంగో పికిల్ని మాత్రం ఇలా 2-3 సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా ఇల్లు మొత్తం మొక్కకు బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా. ఓకేనండి, ఉదయం ఒకసారి కలదిప్పింది, ఇది రెండోసారి. మళ్ళీ సాయంత్రం కలదిప్పితే ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది. ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక ముక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇంకా చెబుతుంటేనే నూరూరిపోతుంది కదా, అదే ఇంకా తింటుంటే ఇంకా ఎట్టుంటుందో ఊహించుకోండి. ఇంకా ఈ పికిల్ మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి, అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి. సరేనా? ఇంకా ఎలాగొచ్చిందంటే డిటిడిసి ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి. ఏ ఊరికైనా, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటిసి ద్వారా. ఓకేనా? ఇంకా మ్యాంగో పికిల్ ఎవరికి కావాలో కామెంట్ సెక్షన్ చెప్పండి. అలానే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి. రాజకుమారి నాన్ వెజ్ ఏమేమి చేస్తావు? చికెన్, మటన్, ఫిష్. చికెన్, మటన్, ఇంకా అలానే ఫిష్ అండి. ఇంకా అలానే ప్రాన్స్ కూడా. ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా, కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే, ప్రాన్స్ కూడా, రొయ్యలను కూడా. ఓకేనా? ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్టనే పెట్టాం కానీ నూనె వేడి అవుతూ ఉండేది, అక్కడికి వెళ్దాం పదండి. సూపర్ ఉంది అది. పోయినసారి కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి. అవును, ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా. థ్యాంక్ యూ. ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అయిద్దండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను. టేస్ట్ తీసుకోవాలి.